ఏంటి ప్రయోగాలు? గ్లౌజ్లు వేసుకుంటున్నారు. ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ సైంటిస్టులు ఎలకల ముందు కనిపెడుతున్నాం. ఛీ, మా అవతారాలు చూసి సైంటిస్టులు కాదు జిహెచ్ఎంసీ వల్ల ఉన్నాం. కరెక్టే చెప్పినావు. ఓ చెత్తేరికి వచ్చింది మా అన్న పోయి చెత్తేరికి వచ్చాడు. వావ్. సో ఈరోజు ఏంటి అని అంటే కాంపోస్ట్ ఎలా తయారు చేస్తామో చూద్దామని ఫస్ట్ బకెట్ తీసుకొని నాకు కొంచెం బకెట్లో కింద బేస్లో ఒక 5-6 హోల్స్ వేసి ఓకే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ డ్రై లీవ్స్ వేయాలి. డ్రై లీవ్స్ వేస్తే ఏంటంటే కొంచెం బేస్ లాగా అన్నమాట. డ్రై లీవ్స్ ఏదో కేక్ తయారు చేస్తున్నట్టు కేక్ బేస్ లాగా చెప్తున్నారు అబ్బా. మనము ఒకటేసారి అన్నీ వేసుకోవద్దు. అది చూపించాలి. లేస్ వేసుకోవాలి. 3-4 డేస్లో వచ్చిన మా 4-5 రోజులలో చెత్త ఎంత దీంట్లో మంచి అయితే మన పొట్టలకు పోయింది. తొక్కలు ఇది కూడా మన పొట్ల పోయేదే. చెట్లకి పోయి చెట్లకు పీల్చుకొని మనం తినే. వద్దులేండి, ఇంకా మీరు మరీ చేస్తారు. అంటే ఇక వేస్ట్ అంటే మిగిలిపోయిన అన్నాలు, కూరలు, పప్పులు కాకుండా మిగతా వేస్ట్. వెజిటబుల్ వేస్ట్ తొక్కలు, వెజిటేబుల్ ఫ్రూట్స్ వేస్ట్. తొక్కలు నేను ఆగడ కూర చేసిండ్రు తొక్కలు. తోటకూర కూర, ఆలుగడ్డ కూర. ఇప్పుడు ఈ లేయర్ని మట్టితో కప్పాలి. ఎర్రమట్టి జస్ట్ ఒక 4 డేస్ అంతే. 3-4 డేస్ అయితే మీ ఇట్లా వాసన చెట్ల ఎర్రమట్టి. మన ఎర్రమట్టి ఎందుకు వేయాలంటే బయటికి పెట్టిన అనుకో పురుగులు వస్తాయి. మట్టితో కప్పేసిన అనుకో పురుగులు రావు. దిస్ ఇస్ లేయరింగ్. మీరు మేకప్ వేసుకుంటారు కదా అట్లా ఫస్ట్ ప్రైమరు వేసి మీరు మేకప్ పోకుండా ఏం చేస్తారంటే ఫిక్సర్ కొడతారు కదా, ఫిక్సర్ అన్నమాట. ఆకుల మీద ఫిక్సర్. అండ్ సక్సెస్ఫుల్గా ఈ చెత్త మొత్తం కంప్లీట్ చేసాను. చెత్త మొత్తం ఖాళీ చేసింది. ఇంకా అడగాలి ఇప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది రోజు దీన్ని చేసే కంటే ముందు మార్నింగ్, నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ బియ్యము ఇంకా కందిపప్పు కడిగిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా స్టోర్ చేసి మా అన్న చెట్లకు వచ్చి ఎక్కడ పోసామన్నా టమాటా చెట్లకి. టమాటా చెట్లకి మంచి గ్రోత్ వస్తుందని అవి పోసేది. ఆనియన్ కడిగిన వాటర్ అవన్నీ ఇంపార్టెంట్ అంట. ఆనియన్, గార్లిక్ ఇవన్నీ మనం గులాబీ చెట్లకి వేయాలి. రోజ్ రోజెస్. ఆనియన్ గార్లిక్ ఏం చెప్తా డైరెక్ట్ వేయకూడదు. వాటర్, ఆనియన్ గార్లిక్ పొట్టుని వాటర్లో వేసి 3 డేస్ వాటర్ పక్కన పెట్టాలి. అప్పుడు ఉడియ పోసి ఆ వాటర్ డైల్యూట్ చేయాలి. అట్లా వేసామంటే ఏం లేదు, కాన్సన్ట్రేటెడ్ ఉంటుందేమో. డైల్యూట్ చేసి అప్పుడు ప్లాంట్స్ కొట్టాలి. ఇట్లా ఇద్దరు చాలా నాలెడ్జ్ సంపాదించారనమాట. రీసెర్చ్ చేస్తున్నారు. నేనేం కనిపెట్టలేదు, వేరే వీడియోస్ ఆబ్వియస్ గా లేండి, రీసెర్చ్ చేసి చేస్తున్నారు. సో మేము ఇదంతా చేస్తున్న హడావిడిలో శ్రీత ఈ పాటికి రావాలి, ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాము. సో అనుకుంటుంటే చాలా మెచ్యూర్డ్గా పైకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని తన బాన్జు క్లాస్ కోసం రెడీ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. What did you learn with me? Okay. Shweta, tell me what is this? Pikachu. Oh, awesome. Give me a high five. You remember. That's good. Okay, Shweta. యాజ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్గా మనం పిల్లల విషయంలో ఫీల్ అయ్యే బిగ్గెస్ట్ ప్రాబ్లం మోటివేషన్ కాదు, కన్సిస్టెన్సీ. స్కూల్, హెల్త్, యాక్టివిటీస్, మన వర్క్ స్కెడ్యూల్స్ అన్నిటి మధ్యలో కిడ్స్కి రెగ్యులర్గా లెర్నింగ్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. అండ్ దట్స్ వై బాన్జు రియలీ వర్క్డ్ ఫర్ అస్. మిస్టర్ నీలకంఠ భాను గారు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్, ఈ కోర్స్ని లాంచ్ చేశారు. ఇది జస్ట్ అనదర్ మ్యాథ్స్ క్లాస్ కాదు. ఇట్స్ వెరీ హోమ్ ఫ్రెండ్లీ అండ్ డైలీ రొటీన్లో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ప్రెషర్ లేదు, నెదర్ ఆన్ కిడ్స్ నార్ ఆన్ పేరెంట్స్. క్లాస్ స్టార్ట్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ట్రైనర్ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేయరు, ఫస్ట్ కిడ్తో మాట్లాడతారు. హౌ వాజ్ యువర్ డే, ఎలా ఉన్నారు అని కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా కనెక్ట్ అవుతారు. యూ క్యాన్ క్లియర్లీ సీ దే ఆర్ ట్రైన్ నాట్ జస్ట్ టు టీచ్ మ్యాథ్స్ బట్ టు అండర్స్టాండ్ కిడ్స్. అండ్ శ్రీత విషయంకి వచ్చేసరికి మార్క్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మోర్ దాన్ దాట్ థింకింగ్ ఇంప్రూవ్ అయింది. ప్రాబ్లమ్స్ అన్నీ కామ్గా అప్రోచ్ చేస్తుంది. క్వశ్చన్స్ అడగడానికి అస్సలు భయపడదు, లాజికల్గా థింక్ చేస్తుంది. ఈ కోర్స్ని కిడ్స్ ఏజ్ 5 to 15 years వరకు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, యూకే, యూఎస్, కెనడా అండ్ 15 అదర్ కంట్రీస్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. బాన్జులో ఫార్ములాస్, షార్ట్ కట్స్ మీద ఫోకస్ కాకుండా ద బిల్డ్ క్యూరియాసిటీ, స్టోరీస్, గేమ్స్, విజువల్స్ యూస్ చేసి కాన్సెప్ట్స్ని ఫన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే దే ఆర్ ఆఫరింగ్ 150-minute కాంప్లిమెంటరీ వర్క్షాప్.
ట్రై చేసి మీ కిడ్కి సెట్ అవుతుందా లేదా చూడొచ్చు. క్లాస్ లింక్స్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ. That was all for the class today, and it was nice time spending with you, and we will say goodbye to each other. Okay? Goodbye. Bye, Shweta. Take care. Take care. సో అదనమాట, దట్ ఈస్ ఆల్ అబౌట్ హర్ బాన్జు క్లాస్. సో ఇప్పుడు వీడియోలో కంటిన్యూ అవుదాము. శ్రీధర్ రామరి కిందికి వీడియో తీస్తున్నాము అని అంటే, ఓకే బాబాయ్ వస్తున్నా, కానీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను ఎందుకంటే ఇది కొంచెం బాగాలేదు అన్నది. సో అట్లనమాట. ఆకుకూరలు అయితే శ్రీకాంత్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తాయని. ఆల్మోస్ట్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మెంతికూర ఇగో ఇది తిన్నాం, ఎంత తినేసినాము. యాక్చువల్లీ ఈరోజు మెంతికూర పప్పే సూపర్ అయిండే. మొన్న చుక్కకూర పప్పు, దీని చుక్కకూర పప్పు, మొన్న పాలకూర మెంతికూర పప్పు, ఈరోజు ఓన్లీ మెంతికూర పప్పు. ఒకరోజు గంగవాయిల కూర చట్నీ పచ్చడి చేసిరుగా. అసలు తోటకూర చాలా ఫ్రెష్గా. తోటకూర కూర కూడా ఇది నిన్న. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఆకుకూరలు చాలా ఎక్కువ తింటాము. మంచిగా మాకైతే రోజు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఇట్లా కట్ చేసుకోవడం, అంతా కూడా తినేయడం. పాలకూర, కొత్తిమీర. గంగవాయికి వచ్చింది చూడండి, గంగవాయిల కూర మధ్యలో. ఇది గంగవాయిల కూర, మధ్య గంగవాయిల కూర. సో కొంచెం యాక్చువల్లీ మొన్న పాడైతుందని మళ్ళీ వేస్తాం ఇగో సీడ్స్, చిన్న మొలకలు వచ్చినాయండి. గంగవాయిలు ఇంకో పూట కరివేపాకు కూడా వేసిరు కదా. కరివేపాకు కొత్తిమీరలో మునిపోయినది. ఓకే, బట్ వస్తుంది. మొన్న బాబాయ్ వచ్చింది ఇంటికి. మా బాబాయ్ వస్తే వా ఇంత ఫ్రెష్ ఆకుకూరలు ఎక్కడ దొరుకుతాయి మనకి ఇవి అని అంటే, నేను వెంటనే అట్లా పాలకూర కట్ చేయించిన బాబాయ్ అక్కడి నుంచి పప్పు చేసుకో బాబాయ్ అని. వావ్ సూపర్. పాలకూర అక్కడ ఇంకా మనకి ఎక్కువైతే ఇంకా అందరికి ఇచ్చేయడమే. ఏం చేస్తాం, సైకిల్ బాయ్ చేసామన్నమాట. ఇప్పుడు ఇది మాకు ఇంకో 2-3 టైమ్స్ వస్తుంది. రేపు పాలకూర పొడి కూర చేస్తారంట. దానికి మాక్సిమం దీనిలో 50% ఎగిరిపోతుంది, 50% వెళ్ళిపోతుంది దీంట్లోది. Yes. అండ్ అందుకే నెక్స్ట్ వీక్ కి రావడం కోసం ఇక్కడ రావాలి పాలకూర వేసినాము. ఇది ఇంకొక 1 వీక్ లో వచ్చేస్తుంది. 1 వీక్ to 10 days లో వచ్చేస్తుంది పాలకూర. నెక్స్ట్ మనం రేపు అయిపోయిందంటే ఇంకా ఇంకొకసారి పప్పుకి వస్తుందేమో కదా పాలకూర. అది ఒకసారి కూర, ఒకరోజు పప్పు, లేకపోతే ఒకరోజు పచ్చడి. మళ్ళీ రెడీ అవుతుంది పాలకూర. ఎస్. సో ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ కట్ చేసినాం కాబట్టి కింద రూట్స్ నుంచి తీయకూడదు. పాలకూర ఒక్కసారి పెట్టింది మనకి 3 to 4 cycles వస్తుంది. ఇగో ఈరోజు కట్ చేద్దాము, అది కూడా వీడియో తీద్దాం. 3 to 4 cycles వస్తుంది ఇది హార్వెస్ట్ చేసినాక. ఒకసారి చేసినాక అవన్నీ చేసినా మనకు అవి మళ్ళీ 10 days లో మనకు వచ్చేస్తాయి. మనం ఇది అయ్యి తినే లోపల మనకు వచ్చేస్తుంది. ఓకే డన్. అక్కడ అబ్జర్వ్ చేస్తే కట్ చేసాం చూడండి చుక్కకూర నీట్గా. అవును, చుక్క కూర కూడా అసలు చాలా బాగుండే నిన్న టేస్ట్. అంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కూడా కదా, మన రుచి టేస్ట్ అట్లే ఉండే. అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బెండకాయకి మంచి పువ్వు వచ్చింది, టమాటాకి వచ్చింది పువ్వు. సో ఇంకొక మూత ఉంటుంది, మూత కావాలి. అవును, సో ఇదన్నమాట కాంపోస్ట్ కథ. సో ఇది దీంట్లో ఒక 2.5-3 layers అయింది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వస్తాయి కూరగాయలు, మళ్ళీ వేస్ట్. మళ్ళీ దాని పైన వేయాలా? ఇది నిండి దాకా ఓకే, పక్కన పెడతాం అనుకో 1 month లో కాంపోస్ట్ రెడీ అవుతుందా? మధ్యలో తీసి కలిపి మళ్ళీ పెడుతున్నారు. ఒక కర్ర పెట్టుకోండి. వాసన రాదు తెలుసా, కంపోస్ట్ వాసన రాదు. కరెక్ట్గా చేస్తే ఇప్పుడు కొంచెం కూరగాయలు అంటే కుళ్ళిపోయినాయి కాబట్టి అట్లా వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు వేసిన కూరగాయలు వాసన రాదు. వాసన రావట్లేదు అని అంటే కరెక్ట్గా వెళ్తున్నట్టు కంపోస్ట్. ఆల్రెడీ అయిపోయిన కంపోస్ట్ చూపిస్తాను ఒకసారి. ఇది కాంపోస్టా? ఇది ఆల్రెడీ అయిపోయిన కాంపోస్ట్. ఇది వర్మి కాంపోస్ట్, కానీ ఇట్లా అవుతుంది కలర్, ఇట్లా అవుతుంది అన్నమాట. మంచి జస్ట్ మట్టి లాగా ఉంటుంది అంతే. ఇట్లా ఎర్రమంటే మిక్స్ అయి ఉంది దీంట్లో, ఇట్లా మంచిగా అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే మన చెట్లలో వేసేసేయాలి. సూపర్. ఓయ్ శ్రీత పెట్టిన బెండకాయలు వచ్చినాయి. ఏది ఇదా? బెండకాయ సీడ్స్ నేను వేస్తాను. శ్రీహిత వేసిన బెండకాయ సీడ్స్. ఇది మెంతకూర సీత వేసింది వెనకాల. అసలు శ్రీహితకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఇవన్నీ చూసి. కింద పెడుతున్నాం కదా, ఎందుకు పెడుతున్నాం? నీళ్లు కారుతాయి కూరగాయల నుంచి. అయితే ఆ నీళ్లు తీసి కొంచెం వాటర్లో వేసి డైల్యూట్ చేసి ప్లాంట్స్ కొడితే మూత పువ్వు వచ్చిన తర్వాత కొంచెం కట్ చేస్తే మళ్ళీ వస్తుంది అనమాట. మా అమ్మ గులాబ్ అంతా కట్ చేసింది కొమ్మలన్నీ. చాలా మంచి వేసావమ్మా నువ్వు. కానీ ఏం చేసినా సార్ గట్ల పడేసినావు అన్ని. కట్ చేసి ఇక్కడే పడేసింది. మొన్న చెప్పలు ఎక్కడ వచ్చినా చూసుకుండా అయ్యో ఉంచుకుంది. ఇవన్నీ మన తీసుకెళ్ళి వేసిన. సారీ బేటా.
ఆ టైంకి ఏం వచ్చాక టకా 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 అన్ని కట్ చేసినా కానీ ఆ చెత్త అంతా తీసేది ఉండే అసలు యాక్చువల్గా నేను తీయలేదు. మళ్ళీ ఎప్పుడన్నా చేద్దామని. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి చెత్త తీద్దాం అనుకుర్రా. ఈరోజు మా అత్తయ్య ఈ చీర కట్టుకోగానే ఎక్కడికి వెళ్తున్నారు? తీస్తాంలేండి. ఎక్కడికి వెళ్తారు అత్తయ్య ఈ చీర కట్టుకురు అని అడిగితే చీరలు అన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదే అందుకే కట్టుకున్నా అని చెప్తున్నా. మరి అంతే కదా, ఏం చేయాలి. కొంచెం బరువు చీరలు ఇప్పుడు కట్టలేకపోతున్నా. ఇంట్లో నాకు ఎక్కువగా పట్టు చీరలు కాస్ట్లీ చీరలే ఉంటాయి కాబట్టి అవి కట్టుకోలేము. సో ఇలాంటి చీరలు అయితే ఇంకా తప్పదన్నట్టుగా తీసి కడుతూనే ఉన్నా. మూత దొరికిందా? సో మీరు ఏంటంటే దీని బట్టి అర్థమైంది అమ్మా, ఏమవుతున్నాను రోజులు పోయే కాదు 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 రోజులు పోయే కొద్దీ మీరు ఏజ్ కూడా పెరుగుతున్నారు. అంతే కదా, ఆడవాళ్ళు ఇంకా యంగ్ అనుకోకండి, ఎవ్వరు ఏజ్ పెరిగేవాళ్ళు. ఎవ్వరు అనుకోవట్లేదు. కానీ ఏజ్కి యంగ్గా ఫీల్ అవ్వడానికి సంబంధం లేదు తెలుసా. ఎవరి యంగ్ బరువు అనిపిస్తుంది కదా చూడండి. బరువు అనిపిస్తుంది మరి. అలా ఇలా మూత మూసేసుకోవాలి. మొత్తానికి సక్సెస్ఫుల్గా వీళ్ళు ఈ రోజు ఫినిష్ చేసిర్రు. అది బర్జర్ పెయింట్ కాదు, అది కంపోస్ట్. పెయింట్ డబ్బాలు మనకి ఇలాంటప్పుడు మంచిగా యూజ్ అవుతాయి. వాళ్ళ స్టాండర్డ్ ఉంటుంది తెలుసా, అవి మ్మ్. చాలా స్టాండర్డ్ ఉంటాయి. చూడరా ఎంత మంచి మొగ్గలు వస్తున్నాయి కట్ చేసినందుకు. ఎక్కడ అదో అవన్నీ కట్ అంటే నువ్వే కాదమ్మా, నేను కట్ చేసిన. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఒక్క నిమిషం అనుకోకు. నువ్వు మొన్న వచ్చే మొగ్గ కాదు అది, నేను ఎప్పుడో వచ్చే మొగ్గ అది. ఇప్పుడు చిన్న వచ్చా ఇది నువ్వు వేసినది మొగ్గలు. అవన్నీ 10 days పట్టిందమ్మా బ్యాగ్ వేసిన నేను. ఇదైతే సెంటెడ్ రోజ్ ఎంత మంచి మీరు స్మెల్ వస్తుందో. వాడు చేసిన ఇంత పెద్దగా నువ్వు చేసిన ఇంతే ఉన్నాయి. నేను చేసిన పూలు వచ్చినాయి ఆవిడ. కొట్లాడుతున్నారుగా మొత్తానికి ముగ్గురు కలిసి. ఒకళ్ళు సూర్యుడు ఒకళ్ళు చంద్రుడా. మా అమ్మకి ఇంకేంటి వచ్చినాయి కళ్ళు. చదివేటప్పుడు పెడతావు, చదివేటప్పుడు రీడింగ్ క్లాసెస్. అది కోడలు ఇద్దరు అచ్చా ఒక ఏజ్ దాకా వచ్చినాయి కాబట్టి అవి కోడలు. కొడుకులు పెద్ద అయిన తర్వాత తెచ్చుకున్నాయి కాబట్టి అని కాదు. ఇప్పుడు అత్యవసరం ఏంటి? కళ్ళద్దాలే. నువ్వు చదివేటప్పుడు కావాల్సిన కళ్ళ కంటే కూడా కళ్ళద్దాలు ఇంపార్టెంట్ ఇప్పుడు. కళ్ళకు సపోర్ట్ కోడళ్ళు. అట్లా నేను మంచిగా చెప్తున్నా కదా. అదే చెప్తున్నాం మేము కూడా. వాళ్ళు మంచిగా చెప్తున్నారు కాబట్టి ఇంకా ఆడిగేసింది వాళ్ళు. ఇంకా నువ్వు అర్థం కావాలి. అట్లా అయిపోయిందన్న. ఒక డెలిబిట్ కొనుక్కొస్తాయంటే ఆగ్రా నేను ఆర్డర్ చేసిన అని చెప్పి ఈయన ఆర్డర్ చేసి ఈ బిట్స్ అని ఆర్డర్ చేసి ఆర్డర్ చేయడంలో ఫస్ట్ కదా ఎంతైనా. ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ ఈ కాలం పిల్లలు ఆర్డర్ ఎంబడే టక్ అని ఏం లేకుండా ఎంబడే ఆర్డర్ చేయడం. యా థ్యాంక్ యూ. ఇవన్నీ మ్యాక్స్ అవసరం లేదు, నేను అడిగింటే ఇస్తుంటే నేను. అదే హారతిస్తున్నా ఎవరికైనా. ఏంటది? నేను ఇవన్నీ ఆకుకూరలు పట్టుకోవడానికి ఇది తీసుకొచ్చిన. వెరీ గుడ్. సరే హార్వెస్టింగ్ అంటాం కదా, హార్వెస్టింగ్ టైం. రేపు ఇంట్లో పాలకూర పొడి కూర వేసుకుందామని చెప్పి ప్లాన్. దానికి మాకు పాలకూర ఎక్కువ కావాలి. మనకి పాలకూర చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఒకసారి 2 సార్లు పాలకూర వండుకున్నాం. ఇది కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. నేను ఇంకొక సీజర్ తెచ్చుకుంటా. మరి మా మమ్మీకి ఖచ్చితంగా 2 సిజర్లు రావాలి. ఒకటి నేను తీసుకున్నాను, అందుకే మేము ఇంకొచ్చి బాబాయ్కి హెల్ప్ చేస్తున్నావా? రంకురా నీకే ఇదిగే అవసరం నాకు అది. అని ప్లీజ్. సరే 2 నేనే. నువ్వు గజ్జే ఓకే. నువ్వు పాలకూర గజ్జే తిక్లే. నువ్వు పాలకూర గజ్జే తిక్లేయి. నేను దీంట్లో మెతుకూర వేస్తాను. నువ్వు జరుగు కొంచెం కూర్చుంటుంది. నువ్వు పట్టుకొని నిలబడి నాని. పిచ్చి పిచ్చి దెబ్బ. అబ్బా ఇంకా నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మకు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లా పాలకూర కట్ చేస్తున్నా. ఒకసారి తోటకు పోయినాం, ఒకటి నీకు గుర్తుందా?
అర్చన కానీ మనం కట్ చేసినాం. అక్కడ అనుకున్నాం యాక్చువల్గా తోటకూర అదే పాలకూర కట్ చేసేటప్పుడు మనమే తెంపినాం. మనమే తెప్పినామా? ఆ. అయితే మన తోటలో తెంపుకుంటే ఎంత బాగుంటుందని అనుకున్నాం ఆ రోజు యాక్చువల్గా. అది ఇప్పటికీ నెరవేరింది మన అది. కోరికలు. ఏ వేర్లతో తీస్తున్నావు నాన్న? ఇక్కడ సోరకాయ ఉంది, దీని చుట్టూ కూడా పాలకూర వేసినాం ఫస్ట్ కదా, అవును. కొంచెం మడిలాగా కట్టాం. ఎందుకంటే దీనికి ఆకుకూరకు వాటర్ ఎక్కువ పట్టట్లేదు, దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది. కొంచెం మడిలాగా కట్టుకున్నాం అనుకో, దీంట్లో మనం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. అందుకని ఆ చుట్టుముట్టున్నవన్నీ ఏరుతుంది పీకేస్తున్నాం. ఏది చేసినా ఒక ప్లానింగ్ ఉంటుందమ్మా, ఒక ఆలోచన, ఒక ప్లానింగ్, పద్ధతి. శ్రీత నువ్వు తీయకు నాని. ఏమైంది? పర్లే ఫాస్ట్ గానే వస్తున్నాయి. ఫాస్ట్ వస్తున్నాయి, పురుగు పట్టట్లేదు, చాలా ఫ్రెష్గా ఉంది. అసలు ఈరోజు పప్పు క్రేజ్, మెంతికూర పప్పు. నిన్న కూడా చుక్కకూర పప్పు ఎంత బాగుండే కదరా. పప్పులు బాగా అవుతున్నాయి అని చెప్పి రాత్రిపూట అన్నాలు తింటామని కూడా అంటారు ఇంట్లో. మిగతావన్నీ కట్ చేయాలి ఇక మెల్లిగా మెల్లిగా. కానీ బయట అయితే పాలకూర కట్ చేయరేమో. కట్ చేస్తారు కట్ చేస్తారా? వేర్లు ఉండవు పాలకూరకు ఎప్పుడైనా. తోటకూర కనిపిస్తాయి, గోంగూర కనిపిస్తాయి, మెంతికూరకు కనిపిస్తాయి, కానీ పాలకూరకు వేర్లు కనపడవు. అంటే ఒక 5-6 సార్లు కాతకు వస్తాయి. అది కాత అంటే ఏమంటారు దాన్ని? కాత అంటే కోతకు వస్తాయి. యా ఈ టెర్మినాలజీ నేర్చుకోవాలమ్మా మనం కూడా. ఫస్ట్ రీత ఎందుకే హాయిగా మన ఇద్దరం రెస్ట్ తీసుకుందా. చాక్లెట్ కావాలి. ఎక్కడుంది? ఈ వరుస అయ్యా ఎవరు తిన్నారే చాక్లెట్? అది మట్టిలో ఎరువులు వచ్చింది నాని. అమ్మా జాగ్రత్త అమ్మా. చాక్లెట్ కారేసారు. నువ్వేంది హెయిర్ క్లిప్స్ ఎక్కడ పెట్టుకున్నావు సీత? కొంచెం చిన్న ఉంటుంది. హెయిర్ క్లిప్ ఏంది? మధ్యలో పెద్ద ఉన్నాయా? అక్కడ పెద్ద ఉంది. చూడండి ఈ మెంతికూర అంతా నేనే తెంపిన. గుడ్ గర్ల్ అమ్మ నువ్వు, సూపర్ పనిమంతురాలివి. ఓహో ఇంకా చాలా ఉంది కదా. ఫ్రెష్ మెంతికూర ఇంట్లో పెరిగించినాం. మా తోటకు రండి. పెరిగించినాము ఏంది? నేనే పెరిగించినాం ఈ కూరగాయలన్నీ. అక్కడ చూసుకోండి, అక్కడ కూడా కూరగాయలు. ఇప్పుడు అందరినీ రమ్మని చెప్తున్నావా? ఎవరికి ఏమేమి కూరగాయలు కావాలో తీసుకొని పోండి. ఇచ్చేస్తావా నువ్వు? తెంపిచ్చేస్తావా? బంగారు తల్లి అమ్మ నువ్వు. నేనే పెరిగించిన. పెరిగిచ్చినవా? క్యూట్ నేను ఇలానే. నేను ఒక వేరే బాస్కెట్లో ఇస్తా. ఎందుకు నాని? వద్దు. ఏందమ్మా? మెంతికూరమ్మా, మెంతికూర. ఎంతమ్మా? 5 రూపీస్ అమ్మా. ఎట్లా ఉంది? ఫ్రెష్గా ఉందా కూర? చాలా ఫ్రెష్ అమ్మా. ఓహో నీలానే ఉందమ్మా. మెంతి కూర 5 రూపీస్కి ఇస్తే చీప్ప చేతిలో పెట్టుకొని బట్ట బొర్లించుకొని పోవాలమ్మా నిద్ర. నువ్వు అంత చీపిస్తావమ్మా? ఫ్రీగా ఇవ్వరాదమ్మా మాకు? ఫ్రీ లేదమ్మా, డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వాల్సిందేనా? చూడండి ఇదే నా బెండకాయ. బాగుందా నా బెండకాయ చెట్టు? నేనే పెరిగించిన. థ్యాంక్ యూ గైస్ ఫర్ సీయింగ్ అవర్ వీడియో. డోంట్ స్కిప్. తాత స్కూల్ నుంచి వచ్చే. తాత స్కూల్ నుంచి వచ్చిందంటే మనకి టీ టైం. అది ఎదురు చూస్తుంటామండి. మీరు ఎప్పుడు వస్తారా మేము టీ వేసుకొని తాగాలని. కోకోనట్ వాటర్ టైం. కోకోనట్ వాటర్ టైమా? ఓకే. అలసిపోతున్నామని మామయ్యకి తెలిసింది అనమాట. కోకోనట్ వాటర్ తర్వాత కొబ్బరి కూడా కావాలని నాకు చాలా అంటారు ఇష్టం కాబట్టి కొబ్బరి కూడా కోసం అనండి ఇంకా. శ్రీత కూడా ఇష్టమే కదా. నీకు ఇష్టం కదా? నీకు ఏమి ఇష్టం? కొబ్బరి ఇష్టమా నీకు? వా తిన్నాను. ఏ చేతులు బాగాలేవు, వద్దు వద్దు కడుక్కొని తినాలి. ఫైనల్లీ చూడండి ఇదంతా మెంతి కూర. ఇంత మెంతి కూర, ఇది కూడా ఇక్కడ కూడా ఇది పాలకూర. ఇవన్నీ మధ్యలో ఎర్రగా ఉంది, డాక్టర్స్ వాళ్ళకి పాలకూర కాదని చెప్పి ఒక తోటకూర వచ్చింది. సో ఇదంతా మా కోసమనే కాదు, ఒక 2-3 కలిసి ఎవరికన్నా ఇద్దాము, ఇక్కడ అందరు ఉన్నారు మా వాళ్ళు, ఇద్దాము అని చెప్పి తెంపినాం అనమాట కొంచెము. రేపైతే మెంతి కూర పచ్చడి, ఇంకా పాలకూర పొడి కూర,
అది రైస్ స్పెషల్స్ అన్నమాట. మేమేమో కానీ మా మామయ్య అయితే ఇంకా ఫుల్ హ్యాపీ ఉండొచ్చు నాకు తెలిసి కదా మామయ్య. అమ్మ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఆకుకూరలు ఎవ్రీడే ఉంటే మామయ్యకి ఇంకా హ్యాపీ అన్నమాట. దోషం ఇంకా మామూలు హ్యాపీ. పచ్చిమిరపకాయలు వేసి అది కూడా మిరపకాయలు వేసిన రోజు పండగ చేసుకుంటాడే మా మామ. పచ్చళ్ళు పప్పు రెండు మామయ్య ఫేవరెట్, ఇంకా అందరికి ఫేవరెటే, కానీ ఇంకొంచెం ఒక రవ్వ ఎక్కువ మామయ్యకి అంతే. సో నిజంగా ఆకుకూరలు నిన్న మొన్న కూడా వాడుతూనే ఉన్నాం కదా, ఒక్కసారి మంచినీళ్ళు కడిగితే చాలు ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్గా బయట తెచ్చిన కూరలు ఒక్కొక్కసారి మెంతి కూరనా మీకు వాసన వస్తుంది. 3 సార్లు ఏ ఆకుకూరలైనా మందు కొడతారు. మందు ఎక్కువ కొట్టేసరికి వాసన వచ్చేస్తుంది. అది ఇంకా మేము ఉండమన్నమాట, తీసి పక్కకు పెట్టేస్తాం. అట్లా చాలా సార్లు అయినాయి. బట్ ఇదేంటంటే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని చెప్పి అది. సో ఇంతటితోటి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.